నమస్తే, నేను డాక్టర్ భరత్ జానపాటి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఇవాళ మనం స్లీప్ హైజీన్ గురించి మాట్లాడుకుందాం. స్లీప్ హైజీన్ అంటే మనకి ఒక హెల్తీ స్లీప్ అండ్ ఓవరాల్ హెల్తీ లైఫ్ కోసం అలవర్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు. నిద్ర అనేది మన బాడీకి, మైండ్కి చాలా అవసరం. మామూలుగా మనం రోజు చేసి అలసిపోవడం వల్ల, రాత్రి చీకటి పడడం వల్ల మన బాడీ సిర్కేడియన్ రిథమ్స్ అంటాం, దానివల్ల రాత్రిపూట మామూలుగానే నిద్ర వస్తుంది. కానీ ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్, ఇందులో అయితే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఆఫీసుల రూముల్లో లేకపోతే ఇండ్లల్లోనే ఉండి సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఆర్టిఫిషియల్ లైటింగ్ ఎక్కువ అయిపోయి రాత్రిపూట టీవీస్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇవన్నీ వాడడం వల్ల మన బాడీ సిర్కేడియన్ రిథమ్స్ డిస్టర్బ్ అయ్యి మనకి రావాల్సిన న్యాచురల్ స్లీప్ అందట్లేదు. ఈ రకంగా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, నిద్రలేమి అంటాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పొద్దున్న లేచిన తర్వాత హెడేక్స్ ఉండటం, ఇరిటబుల్ మూడ్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అంటే చేసే పనిలో సరైన కాన్సన్ట్రేషన్ లేకపోవటం, దాంతోపాటు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఇట్లానే రెగ్యులర్గా స్లీప్ అనేది సరిగ్గా లేనప్పుడు లాంగ్ టర్మ్లో మన బాడీ స్ట్రెస్కి గురై బీపీ రావటం, హైపర్ టెన్షన్, బీపీ రావడం, షుగరు బీపీ ఉన్న వాళ్ళకి అవి కంట్రోల్లో లేకపోవడం, వెయిట్ గెయిన్ అవ్వటం, దానివల్ల ఒబేసిటీ, స్థూలకాయం, ఒబేసిటీ అది రావడం, హార్ట్ డిసీజెస్, చాలా రకాల హార్ట్ డిసీజెస్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్, ఎరిథమియాస్, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి కూడా లాంగ్ టర్మ్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్లీప్ హైజీన్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకుని మనం ఇది రెగ్యులర్గా పాటిస్తే మనకి ఒక హెల్తీ స్లీప్ అనేది ఉంటుంది. ఈ స్లీప్ హైజీన్ ప్రాక్టీసెస్ చాలా సింపుల్, కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో కావాలి. ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక రెగ్యులర్ టైంకి పడుకోవటం, ఒక రెగ్యులర్ టైంకి లేవటం, అంటే ప్రాపర్ స్లీప్ స్కెడ్యూల్ ఫాలో అవటం. నైట్ 11 o'clock, 11:30 రెగ్యులర్గా ఆ టైంకే పడుకోవటం అండ్ మార్నింగ్ 6 o'clock or 7 o'clock అలా లేవటం, ఒక స్కెడ్యూల్ ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ 7 to 9 hours నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. రాత్రిపూట డిన్నర్ ఒక 2 hours, కనీసం 2 hours, పడుకునే 2 hours ముందర చేయటం చాలా అవసరం. అది కూడా ఒక లైట్ మీలే తీసుకోవాలి, అంటే బాగా ఎక్కువగా తినడం, ఆయిలీ ఫుడ్ తినడం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. చాలాసార్లు మనం పొద్దున్న, మధ్యాహ్నం తక్కువ తిని రాత్రి ఎక్కువ తింటాం, ఎందుకంటే రాత్రి ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి. కానీ అలా ఎక్కువ తినకుండా లైట్ మీల్స్ తినడం, అది ఒక 2 hours ముందరే కనీసం రాత్రి డిన్నర్ పూర్తి చేసుకోవటం. డే టైంలో కాఫీ, టీ ఇట్లాంటివి వీలైనంత తక్కువ తాగటం. అండ్ ఒకవేళ తాగే అలవాటు ఉన్న సాయంత్రం 6 తర్వాత టీ, కాఫీలు లేకపోతే ఈ మధ్య వచ్చిన ఎనర్జీ డ్రింక్స్ అట్లాంటివి ఏమీ తీసుకోకపోవటం, ఎందుకంటే ఇవి మనం బ్రెయిన్ని, మైండ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దానివల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది మనకి. స్మోకింగ్ అలవాటు ఉంటే అది పూర్తిగా మానుకోవాలి. ఆల్కహాల్, చాలామందిలో ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది అనుకుని ఆల్కహాల్ తీసుకుంటారు, కొంతమందిలో అలవాటు ఉంటుంది. కానీ ఆల్కహాల్ మనకి నిద్ర వచ్చినట్టు అనిపించినా ఒక హెల్దీ నిద్ర అనేది ఆల్కహాల్ తీసుకుంటే రాదు. మన స్లీప్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి, నాన్-REM, REM స్టేజెస్ అని. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో REM స్టేజ్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్ చాలా షార్టెన్ అయిపోతుంది. ఇది షార్టెన్ అవ్వడం వల్ల మనకి బాడీకి కావాల్సిన రెస్ట్ ఉండదు. దాంతో మన బాడీ బాగా డిస్టర్బ్ అవుతుంది అండ్ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. దాంతోపాటు మనం ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్సర్సైజ్ రోజు మొత్తంలో ఒక 30 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్, అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఎక్సర్సైజ్ రోజు అలవాటు చేసుకోవటం. ఆ ఎక్సర్సైజ్ కూడా హెవీ ఎక్సర్సైజెస్, మోడరేట్ ఎక్సర్సైజెస్ ఆఫ్టర్ 7 o'clock చేయకుండా చూసుకోవటం. కొంతమందిలో ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది 7 o'clock, 8 o'clockకి. అలా రాత్రిపూట హెవీ ఎక్సర్సైజ్ చేస్తే మనలో ఉన్న అడ్రినలిన్ రిలీజ్ అయ్యి అది మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్ ఎక్సర్సైజులు చేయకూడదు. ఒకవేళ ఎక్సర్సైజ్ ఈవినింగ్ టైం చేయాలనుకున్న డిన్నర్ తర్వాత ఒక లైట్ వాక్, షార్ట్ వాక్ చేయొచ్చు. అది మన గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, మంచి స్లీప్కి కూడా హెల్ప్ చేస్తుంది. డే టైంలో సన్లైట్కి ఎక్స్పోజర్, అంటే మనం ఆఫీసుల్లోనే, ఇళ్లలోనే ఉండి సన్లైట్కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సిర్కేడియన్ రిథమ్స్ డిస్టర్బ్ అవుతాయి. ఈ సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల మన బాడీలో, మన బ్రెయిన్లో మెలటోనిన్ అని రిలీజ్ అవుతుంది, ఏదైతే మన స్లీప్కి హెల్ప్ చేస్తుందో. సో ఆ మెలటోనిన్ రిలీజ్ అవ్వాలంటే అడిక్వేట్ సన్లైట్ ఎక్స్పోజర్ డ్యూరింగ్ ద డే ఉండాలి.
అలాగే పొద్దున పూట మధ్యాహ్నం తిన్న తర్వాత కొంతమందికి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇది చాలా ఎక్కువసేపు 1-2 గంటలు అట్లా నిద్రపోయే అలవాటు ఉంటే రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి ఇది అవాయిడ్ చేయాలి, పొద్దున పూట ఎక్కువసేపు పడుకోవటం. ఒకవేళ రాత్రిపూట చాలామందికి ఈ మధ్య మొబైల్ ఫోన్స్ వాడే అలవాటు ఉంటుంది, లేకపోతే టీవీ చూస్తూ పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన మైండ్కి సరైన రెస్ట్ దొరకదు. దాంతోపాటు మొబైల్ ఫోన్స్లో బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతుంది. ఈ బ్లూ లైట్ ఇందాక చెప్పుకున్నట్టు ఆ మెలటోనిన్ రిలీజ్ని ప్రాబ్లం కాజ్ చేస్తుంది. అందుకే ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, టీవీస్ కానీ పడుకునే 1 గంట ముందర పక్కన పెట్టేసుకోవటం మంచిది. ఇవన్నీ మనం రెగ్యులర్గా ఫాలో అయితే ఒక హెల్దీ స్లీప్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య చాలామంది స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు. ఈ స్మార్ట్ వాచెస్లో మన స్లీప్ ట్రాక్ చేసుకునేందుకు యాప్స్ కూడా ఉన్నాయి. దాంతో మనం రెగ్యులర్గా స్లీప్ ట్రాక్ చేసుకుంటే మనం ఎంతసేపు పడుకుంటున్నాము, మనకు వచ్చే స్లీప్ ఎంత హెల్దీ స్లీప్ అనేది ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఇది యూస్ చేసుకుని కూడా మీరు మీ స్లీప్ని ట్రాక్ చేసుకుంటూ ఒక హెల్దీ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోవటం చాలా అవసరం. థ్యాంక్ యూ.